బైబిల్ సమయం గంభీర సమయం వచన పరంపర ధ్యానాంశ సమయం. బైబిల్ సమయం గంభీర సమయం దైవ సన్నిధికి అనుబంధ సమయం. బైబిల్ సమయం, బైబిల్ సమయం, బైబిల్ సమయం, బైబిల్ సమయం. క్రీస్తు యేసు పరిశుద్ధ నామాన్ని బట్టి మీ అందరికీ శుభాశీస్సులు. క్రీస్తు ఈ లోకాన్ని ఎంతో ప్రేమించెను గనుక ఆయన ప్రేమను బట్టి ఈరోజు మన జీవితాల్లో మనము భయమున్నా భయపడకుండా భయాన్ని జయించే ఆత్మీయ జీవితంలో జీవించే అవకాశాన్ని దేవాతి దేవుడు ఈరోజు మన జీవితాలు అనుగ్రహించారు. ఇంత గొప్ప ఆత్మీయ సత్యాన్ని సర్వలోకం తెలుసుకోవాలి అని అంటే ఈ రక్షణ సువార్త విని రక్షణ పొందాలి. ఇంత గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కోట్లాది ప్రజలు ఈ రక్షణ సువార్త వినేటట్టు వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి యేసు అనుచరుల పరిచర్యను ప్రోత్సహించి బలపరిచిన మా ప్రియులు, మా ఆప్తులు, తల్లి సమానులైన రాజ్యలక్ష్మి ఆంటీ గారు, వైఫ్ ఆఫ్ లేట్ జేసుదానం గారు, ఐఏఎస్ ఆఫీసర్, వారు హైదరాబాద్ వాస్తవ్యులు. ఆంటీ గారు ఒక సొంత కుమారుల వల్ల యేసు అనుచరుల పరిచర్యను ప్రేమించి ప్రోత్సహిస్తున్న విధానాన్ని బట్టి, వారి బిడ్డలు బట్టి, మాధురి అక్కని బట్టి మీకు దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం. మీ కుటుంబం కొరకే ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. ప్రేమానమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం కలిగిన మా దేవ, రాజ్యలక్ష్మి ఆంటీ గారిని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీ ద్వారా ప్రేరేపింపబడి ప్రభు సన్నిధికి చేరిన అంకుల్ గారు లేట్ జేసుదానం ఐఏఎస్ ఆఫీసర్, వారు ఉన్నత స్థాయిలో ఉన్నప్పటికీ వారిని జ్ఞాపకం చేసుకుంటూ బర్త్డే సందర్భంగా ఈ కార్యక్రమాన్ని సహాయపడ్డారు. ఈరోజు అనేకులు ఆత్మీయ జన్మదినం జరుపుకోవాలన్న ఒక ఉద్దేశంతో ఈరోజు కార్యక్రమానికి సహాయపడ్డారు. వారు చేసిన ఈ సహాయాన్ని బట్టి ఈరోజు ఒక ఆత్మైన రక్షణ పొందే అవకాశాన్ని దయచేసినందుకు మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. రాజ్యలక్ష్మి ఆంటీ గారిని బట్టి, వారిద్దరు కుమారులు అక్క మాధురి అక్కని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ కుటుంబానికి ఈరోజు ఈ వాక్యం విని రక్షణ పొందాలని తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలకి, ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డకి మీ ద్వారా ప్రేరేపింపబడిస్తున్న వాగ్దానము ఆజ్ఞ తండ్రి, భయపడకము నేను నీ దేవుడై ఉన్నాను. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనం. ఆజ్ఞ ఒకరినొకడు ప్రేమించుట విషయంలో తప్ప మరేమీ ఎవనికి అచ్చి ఉండవద్దు. రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 8వ వచనం. అవును తండ్రి, మీ ప్రేమ ఎంత గొప్పదో ఆ ప్రేమను ఇతరులకు పంచే ఆత్మీయ అనుభవంలోకి ఈ రక్షణ సువార్త విని రక్షణ పొందడం ద్వారా జ్ఞానం కలుగుతుంది. కాబట్టి ఇంత గొప్ప ఆత్మీయ సందేశాన్ని అనేకులు వినేటట్టు వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి యేసు అనుచరుల పరిచర్యను ప్రోత్సహించిన రాజ్యలక్ష్మి ఆంటీ గారిని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు. అంకుల్ గారు జేసుదానం అంకుల్ గారు ఈరోజు బర్త్డే జ్ఞాపకార్థంగా చేసిన సహాయాన్ని బట్టి కుటుంబాన్ని మీరు నిండుగా మెండుగా దీవించి మీరు తోడై ఉన్నారనే ఆత్మీయ ధైర్యంలోకి కుటుంబాన్ని అంతటిని నడిపించమని మేము వేడుకుంటూ ఈ వాక్యం విని రక్షణ పొందాలని తీర్మానం తీసుకోబోతున్న ప్రతి బిడ్డ జీవితంలో ఈ వాగ్దానాన్ని నెరవేర్చమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హౌ ఆర్ యూ అమ్మా బాబు? డిసెంబర్ నెల వచ్చింది అంటేనే క్రైస్తవుల్లో ఎంతో సంతోషము తాండవిస్తుంది. క్రైస్తవులు ఒక్కరే కాదు ఈ క్రిస్మస్ పండుగలో సంతోషించేది. డిసెంబర్ నెలంతా క్రిస్మస్ హడావడి ఉంటుంది. ఇది క్రైస్తవులకే పరిమితం కాదు, క్రైస్తవేతరులు కూడా ఎక్కువగా జరుపుకుంటూ ఉంటారు ఎంతో సంతోషంతో. చాలా సంతోషించవలసిన విషయం ఇది. క్రైస్తవేతరులు కూడా ఆనందించే మహా పర్వ దినాలివి. యేసు ప్రభు వారి యొక్క జన్మదినాన్ని ఇది ఒక ఆచారముగా చేయకూడదు, ఇది ఒక అనుభవంగా ఉండాలి అని నేను మనవి చేస్తున్నాను. నా యొక్క ఉద్దేశం, యేసు ప్రభు వారు మన వ్యక్తిగత జీవితాల్లో అనగా హృదయంతరంగంలో ఎప్పుడు పుడతారో అదే క్రిస్మస్ అనుభవం. అదొక పర్వదినం, మరుపురాని దినం. నేను కూడా ఒక పేద కుటుంబంలో జన్మించాను. ఈ క్రిస్మస్ పండుగలు నా చిన్న వయసులో ఆచరిస్తూ ఉండేవాడిని. కానీ యేసు ప్రభు వారిని నా హృదయంలో నా సొంత రక్షకునిగా ఒక దినాన్ని అనుభవించాను. యేసు ప్రభు వారు నా హృదయంలోనికి వచ్చారు. ఇంకొక మాటలో చెప్పాలి అనగా,
నేను ఆ దినాన్ని రక్షింపబడ్డాను. నేను పాపిని అని ఒప్పుకున్నాను. యేసు ప్రభువారు నా హృదయంలోనికి రావడానికి ఆయన ఇష్టపడ్డారు. అదే నా జీవితంలో పర్వదినం. కాబట్టి ఇది ఒక పండుగగా కాకుండా ఒక అనుభవంగా జరుపుకోవాలి అని నేను ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ఈ దినాన్ని మనం ఒక పరిస్థితికి పరిమితం చేయకూడదు. అంటే నా ఉద్దేశం, మన కుటుంబానికే పరిమితం చేయకూడదు. ఎంతోమంది పేదవారు ఉన్నారు. ఆ పేదవారితో కూడా కలిసి సంతోషించే దినంగా ఉండాలి. ఎంతోమంది అభాగ్యులు, కుష్ఠరోగులు, ఈ దినాల్లో కొత్త బట్టలు కుట్టించుకోలేని వారు, పిండి వంటలు చేసుకొని వారు, చాలామంది పేదవారు, వారితో కలిసి సంతోషించే దినాలుగా ఈ దినాలు ఉండాలి అనేది ఈ పండుగలో ఉన్న అనుభూతి. మంచిది. ఈ దినాల్లో మన కుటుంబాల్లో ఎవరైనా ఆసుపత్రుల్లో ఉన్నారా? ఇంటిలో సిక్ బెడ్ మీద ఉన్నారా? మన ఇంట్లో ఏమైనా మరణాలు సంభవించాయా? దయచేసి మాకు తెలియపరిస్తే మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. కొన్ని కుటుంబాల్లో సంతోషం, కొన్ని కుటుంబాల్లో దుఃఖం. మానవుని యొక్క జీవితమే సుఖ దుఃఖాలతో మిళితమైంది. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండదు, ఎల్లప్పుడూ దుఃఖంగా ఉండదు. కాబట్టి ఈ దినాల్లో ఎవరైనా దుఃఖంతో ఉంటే దయతో పంచుకుంటే మేమందరం కలిసి మీ కొరకు ప్రార్థన చేస్తాం. కొత్తగా పెళ్ళైన వారు, అమ్మ, బాబు కానీ పాప కానీ, అంటే కుమారుడు కానీ కూతురు కానీ అల్లుడు కానీ కోడలు కానీ ఇంటికి వచ్చారా? వారితో సంతోషంతో ఈ దినాలు గడుపుమని నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మంచిది. ఇక వర్తమాన భాగంలోనికి వెళదాం. అందరూ వచ్చారు కదా, ప్రార్థనలో పాల్గొనండి. కృపా సత్య సంపూర్ణుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు స్తోత్రాలు నైనా. ఈ దినం కూడా మీ కృపాసనాన్ని సమీపించడానికి మీరు మాకిచ్చిన భాగ్యం కొరకై వందనాలు స్తోత్రాలు. ప్రతి దినము మీరు మా యొక్క జీవితాల్లో ఇచ్చిన ఒక వరం నాయనా. ఏ క్షణంలో ఏం జరుగుతుందో మాకు తెలియదు నాయనా. మీకు నిండు హృదయంతో మిమ్మల్ని స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం, కొనియాడుతూ ఉన్నాం, పూజిస్తున్నాం నాయనా. ఈ దినంలో అనేక మంది సంతోషంతో నాయన ఒక పండుగగా ఆచరిస్తూ ఉంటారు నాయనా. ఇది ఒక పండుగ కాదు నాయనా. మానవుని యొక్క జీవితంలో మానవ రక్షణార్థం దేవుడు యేసు ప్రభువుగా శరీరాన్ని ధరించి వచ్చిన గొప్ప దినాన్ని నాయన స్మరిస్తూ నాయన సంతోషించే దినం ప్రభు. డిసెంబర్ నెల వచ్చింది అని అంటే నాయన యేసు ప్రభు వారి యొక్క పుట్టుక దినాలుగా ఆయా రోజులు ఆరాధిస్తూ ఉంటారు నాయన. ఈ దినాన్ని బట్టి కూడా మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభు. ఈ దినంలో కొంతమంది సంతోషిస్తూ ఉండగా కొంతమంది విచారంతో ఉండడానికి కూడా అవకాశం ఉంది. కొన్ని గృహాల్లో సంతోషం ఉంటుంది, కొన్ని గృహాల్లో దుఃఖం ఉంటుంది. కొంతమంది ఆసుపత్రుల్లో ఉంటారు నాయనా. వీరందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభువా. నాయనా, ఆసుపత్రిలో ఉన్న మా ప్రియులను మీ ప్రేమగల హస్తం చేత ముట్టి స్వస్థపరచండి ప్రభువా. ఎవరి కుటుంబాల్లో అయినా దుఃఖం ఉంటే వారి కన్నీరు తుడవండి స్వామి. కృప చూపించండి, వారిని ఆదరించండి, ధైర్యపరచండి ప్రభువా. సంతోషముగా ఉన్నవారు అర్థవంతంగా ఈ దినాన్ని జరుపుకోవడానికి సహాయం చేయమని అడుగుతున్నాను నాయనా. ఇదేదో ఆచారముగా అలవాటుగా కాకున్నట్లు యేసు ప్రభువారిలో ఉన్న శాంతి, సమాధానం, సంతోషము, సంతృప్తి అనుభవించడానికి కృప ప్రసాదించమని అడుగుతున్నాను నాయనా. నాయనా, వివాహమైన వారి కొరకే మేము ప్రార్థన చేస్తున్నాం నాయనా. కొన్ని నూతన గృహాల్లో ప్రభు నూతన వివాహాలు జరిగి ఉండి ఉంటాయి ప్రభువా. కొంతమంది యవనస్తుల యొక్క జీవితాల్లో నూతనంగా వివాహాలు జరిగి ఉండి ఉంటాయి నాయనా. వారిని దీవించండి స్వామి. వారి యొక్క కుటుంబ జీవితం యేసు ప్రభు వారి యొక్క పునాదిపై కట్టుబడే కృప దయచేయమని అడుగుతున్నాను నాయనా. వివాహమైన మా ప్రియ బిడ్డలు కొంతమంది నాయన గర్భిణీ స్త్రీలుగా ఉండడానికి అవకాశం ఉంది. సుఖమైన ప్రసవం కొరకై, మీ చిత్తానుసారమైన ఫలము కొరకై, బిడ్డల కొరకై ప్రార్థన చేస్తున్నావు నాయనా.
కొంతమంది యొక్క జీవితాల్లో వివాహమైనప్పటికీ కూడా శాంతి సమాధానం లేకుండా ప్రభువా ఉండి ఉంటారు నాయనా. కొంతమంది విడాకుల కొరకు కూడా సిద్ధపడుతున్న కుటుంబాలను మేము చూస్తూ ఉన్నాం ప్రభు. ఏ కారణాల వలన వారి యొక్క జీవితాల్లో భేదాభిప్రాయాలు వచ్చాయో మాకైతే తెలియగానే శాంతి ప్రదాత సమాధానకర్త వారి కుటుంబాలలో శాంతి సమాధానం అనుగ్రహించుమని అడుగుతున్నాం ప్రభువా. ఉద్యోగం లేని మా ప్రియ బిడ్డల కొరకే ప్రార్థన చేస్తున్నాం. వారికి తగు ఉద్యోగాలు దయచేయమని అడుగుతున్నాం నాయనా. కుటుంబాల కొరకే ప్రార్థన చేస్తున్నాం. కుటుంబాలలో శాంతి సమాధానం దయచేయండి ప్రభువా. ఈ దినాలు అర్థవంతంగా జరుపుకునే దినాలుగా ఉండడానికి మీరు కృప ప్రసాదించుమని, యేసు ప్రభువారు ఈ లోకంలోనికి ఎందుకు జన్మించారో ఆ ఉద్దేశాన్ని వారు అర్థం చేసుకుని మీ కొరకు జీవించే కృప దయచేయమని యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామమున స్తుతించి గణపరిచి వేడుకున్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థనలో పాల్గొన్న మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. దేవుడు ఈ దినాన్ని తన వాక్య సమృద్ధి చేత దీవించునుగాక. ఈ క్రిస్మస్ అనుభూతి మొట్టమొదటిగా ఎవరు అనుభవించారు అనగా, ఏ మహాతల్లి యేసు ప్రభువారిని కందో ఆ మహాతల్లి అయిన మరియ ఈ సంతోషాన్ని అనుభవించింది అని చెప్పుకుంటూ ఆ తల్లిలో ఉన్న కొన్ని సులక్షణాలు మనం ధ్యానం చేశాం. దేవుని దయకు ప్రాప్తురాలైన స్త్రీ ఎంత గొప్ప ధన్యజీవి అండి. దేవుని దయకు మనం ప్రాప్తులు కావాలి. అటువంటి జీవితాన్ని జీవించాలి. నా వ్యక్తిగత కుటుంబ జీవితంలో ఎన్నో కష్టాలు నేను అనుభవించాను. ఎన్నో అవమానాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. నన్ను పిలిచిన వాడు నమ్మదగిన వాడు. ఎన్నో కష్టాలు భరించినా, ఎన్ని అవమానాలకు తల ఒగ్గినా నా ప్రభు నన్ను విడిచిపెట్టలేదు. నన్ను ప్రేమించిన మనుషులు విడిచిపెట్టవచ్చు, నాతో నిలబడిన వ్యక్తులు నన్ను మర్చిపోవచ్చు, విడిచిపోవచ్చు. నన్ను పిలిచిన వాడు నమ్మదగిన వాడు. నా ప్రియ తమ్ముడు, నా ప్రియ చెల్లి, ఆయన మీద ఆనుకోవడం నేర్చుకున్న వాళ్ళని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. యోసేపు వలె మన యొక్క వ్యక్తిగత కుటుంబ సేవా జీవితంలో ఎన్ని అవమానాలు వచ్చినా ప్రభు కొరకు భాగ్యమని ఎంచుకొని అవమానాలు భరించడానికి ఇష్టపడాలి అని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. మంచిది. ఇక దోస్ హూ ఎంజాయ్ ద ఫస్ట్ క్రిస్మస్ అని చెబుతూ సమయం లేక ఆపివేశాను నిన్న. ఈరోజు ఒకటి రెండు మాటలు చెప్పి నేను అసలు అంశంలోనికి వస్తాను. ఇంకా ఆ రీతిగా సంతోషించిన వారు ఎవరు అనగా గొర్రెల కాపరులు. పిల్లల గొర్రెల కాపరులు అనగానే ఈ యొక్క గొర్రెల కాపరత్వం, ఈ గొర్రెలు కాసే పని హేబెలుతో ప్రారంభించబడింది. ఆదాము అవల యొక్క ద్వితీయ పుత్రుడు హేబెలు. ఆయన గొర్రెలను కాచుకునేవాడు. తదుపరి గొప్ప గొప్ప వ్యక్తులు గొర్రెల కాపరులుగా ఉన్నట్టుగా బైబిల్లో మనం చూస్తాం. మోషే మహాభక్తుడు కూడా మందను మేపుకునేవాడు, అంటే గొర్రెల మందను మేపేవాడు. తదుపరి దావీదు మహారాజు గొర్రెల కాపరి. కాలక్రమేణా ఈ గొర్రెల కాపరులు పేదవారిగా పిలువబడ్డారు, పేదవారయ్యారు. అయినప్పటికీ కూడా గొర్రెల కాపరులు ఎంత గొప్ప ధన్య జీవులు అండి. ఈ గొర్రెల కాపరులకు యేసు ప్రభువారి యొక్క పుట్టుకను గూర్చి తెలియపరచబడింది. ఆ కాలంలో ఎంతోమంది ఉన్నారు. జ్ఞానులు ఉన్నారు, గొప్పవారు ఉన్నారు, ధనవంతులు ఉన్నారు, అధికారంలో ఉన్నవారు ఉన్నారు. కానీ పాపరులైన గొర్రెలను కాచుకునేవారికి ఈ మహాసువార్తమానము తెలియపరచబడిందండి. ఎంత ధన్యజీవులండి వీరు. చూడండి, లూకా సువార్త 2వ అధ్యాయం 8వ వచనం. ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తన మందను కాచుకొని చూడగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను అనే మాటలో మనము గ్రహించవలసింది ఏమిటి అనగా, ప్రభువు యొక్క మన్ననలు పొందినవారు, ప్రభువు యొక్క నమ్మకత్వాన్ని పొందినవారు. ఈ సత్యాన్ని ముందుగా మనం ఆలోచించాలి.
యేసు ప్రభువారి చేత లేక దేవుని చేత నమ్మబడిన వ్యక్తిగా జీవించాలి. కొంతమందిని దేవుని యొక్క సేవ చేస్తాము కానీ పైకి నమ్మకంగా ఉన్నట్లుగా ఉంటాము కానీ దేవుడు మనను నమ్మకపోవచ్చు. దేవుని యొక్క నమ్మిక పొందేవారిగా ఉండాలి అని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. ఈ పామరులైన గొర్రెల కాపరులు దేవుని చేత నమ్మబడ్డారు. అంటే దేవుడు వీరిని నమ్మాడు, అందుచేత ప్రభు దూతను పంపాడు. వీరిని ఎంత గౌరవించాడో, వీరిలో ఉన్న విశ్వాసం ఎంత గొప్పదో ఈ రాత్రి వాక్యం వింటున్న మీరు గ్రహించాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. తదుపరి ఎప్పుడైతే ప్రభు దూత వారికి సువర్తమానము, సంతోషకరమైన సువర్తమానము తెలియజేశాడో వారు వెంటనే చేసిన పని ఏమిటి అనగా 15వ వచనం, ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తరువాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియజేయించి ఉన్నాడు. మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూతము రండిని ఒకరితో ఒకడు చెప్పుకొనిరి. మనము అనే మాటలో ఐక్యత ద్యోతకమవుతుంది కదూ. అవును, గొర్రెల కాపర్లు పాపర్లు కావచ్చు, వారిలో ఎంత ఐక్యత అండి. ఈ దినాల్లో కుటుంబాలలో ఈ ఐక్యత కనపడటంలే. కుటుంబాల్లో ఐక్యత ఉండాలి. పెళ్లి రోజున ప్రమాణం చేస్తాం, నీవు తప్ప నేను తప్ప నీవు ఉండలేము అన్నట్టుగా ప్రార్థన చేస్తాం. రెండు భిన్నమైన వ్యక్తిత్వాలు, రెండు భిన్నమైన శరీరాలు ఏకమై జీవిస్తాము అని ప్రమాణం చేస్తాం. కొద్ది దినాలకు ఆయన దారి ఆయనది, ఈమె దారి ఈమెది, ఐక్యత ఉండదు. ఈ పామరులైన గొర్రెల కాపరుల ద్వారా ఈ రాత్రి మనం నేర్చుకోవాల్సింది ఏమిటనగా వారు ఐక్యత కలిగి జీవించారు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకునే వాళ్ళని నేను మనవి చేస్తున్నాను. ఎప్పుడైతే ఈ ప్రభు దూత వారికి ఈ సత్యాన్ని తెలిపాడో వెంటనే వారు ఏమంటున్నారు, బెత్లెహేము వరకు వెళ్ళి చూద్దాం రండిని అన్నారు. అనగా వారిలో దేవుని యొక్క వర్తమానానుకున్న విధేయత. అనేక పర్యాయాలు దేవుని వాక్యాన్ని ఒక చెవిని వింటాం, ఇంకొక చెవిని విడిచిపెట్టేస్తాం. దేవుని వాక్యానికి లోబడం, దేవుని వాక్యానికి విధేయత చూపం. ఎంతమంది దైవ సేవకులు ఈ టీవీల ద్వారా మాట్లాడుతున్నారు, ఎంతమంది దైవ సేవకులు రేడియో ద్వారా మాట్లాడుతున్నారు. ఎన్ని సంఘాలు మన రాష్ట్రంలో తెలుగు ప్రజల మధ్య ఉన్నాయి. ఎన్ని పర్యాయాలు దేవుని వాక్యాన్ని వింటున్నావు. విన్న వాక్యానికి విధేయత చూపెడుతున్న వాళ్ళు ఏదో ఆలోచించమని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. తండ్రిగా నీ కుమారుడు కొంచెం మాట వినకపోతే నీ కుమారుని శిక్షించడానికి ఇష్టపడతావే. తల్లివిగా నీ కుమార్తె మాట వినకపోతే, నీ కుమారుడు మాట వినకపోతే నీ కుమారుని కానీ నీ కుమార్తెని కానీ శిక్షించడానికి ఇష్టపడతావే. ఎన్ని పర్యాయాలు నీ దేవుని యొక్క మాట వినకుండా జీవిస్తున్నావు. ఆయనే నిన్ను శిక్షించవలసి వస్తే నువ్వు ఏ రీతిగా ఉంటావో ఆలోచించమని నేను మనవి చేస్తున్నాను. ఈ పామరులైన గొర్రెల కాపరుల యొక్క జీవితంలోని విధేయత ఆలోచించాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. గొర్రెల కాపరులు యేసు ప్రభువాన్ని చూడడానికి వెళ్ళారు. తను తీరా ప్రభువాన్ని చూచారు. చూచి వారు మరలా తిరిగి వస్తూ ఉండగా ఏదైతే విన్నారో, ఎవరినైతే చూచారో వారు మరలా తిరిగి వస్తూ ఉండగా సాక్ష్యం ఇస్తూ ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. క్రైస్తవ జీవితమే ఒక సాక్ష్యంగా ఉండాలి. వాక్యం వింటున్న నా ప్రియ తమ్ముడు, నా ప్రియ చెల్లెమ్మ, నువ్వు బోధించవలసిన పనిలే. నా మాట వినమ్మా, నా మాట విను బాబు. నీ జీవితమే ఒక సాక్ష్యంగా ఉండాలి అని నేను మనవి చేస్తున్నాను. ఆయన చూడండి ఎంత మంచిగా జీవిస్తాడు, ఆమెను చూడండి ఎంత మంచిగా జీవిస్తారు. ప్రియులరా, మన జీవితాలే సాక్ష్యంగా ఉండడం ద్వారా మనం పెద్ద పెద్ద ప్రసంగాలు చేయవలసిన పని లేదు అండి. అనేక మంది క్రైస్తవేతరులు యేసు ప్రభువాన్ని అంగీకరించడానికి సాధనాలు ఏమిటనగా మన వ్యక్తిగత జీవిత సాక్ష్యమే అనే సత్యాన్ని మనము అర్థం చేసుకోవాలి. తదుపరి చివరిగా ఈ పామరులైన గొర్రెల కాపరుల యొక్క జీవితం ద్వారా దేవుడు మహిమపరచబడినట్లుగా చూస్తూ ఉన్నాం. వాక్యం వింటున్నాం, మన యొక్క జీవితాల్లో దేవుని నామాన్ని మహిమపరుస్తున్నామా లేదా ఆలోచించాలి. మన జీవితం ద్వారా దేవుడు అవమానపరచబడుతున్నాడో లేదో విషయాన్ని ఆలోచించమని ప్రభు పేరిట
నేను మనవి చేస్తున్నాను. తదుపరి ఈ క్రిస్మస్ అనుభవాన్ని సంపూర్ణంగా అనుభవించిన వారు దేవదూతలు. తదుపరి జకరియా ఎలిజబెతులు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. చివరిలో కొన్ని మాటలు చెప్పి నేను ముగిస్తాను అండి. దయచేసి చూడండి, మత్తయి సువార్త 2వ అధ్యాయం 12వ వచనం. తరువాత హేరోదు నొద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై వారు మరొక మార్గమున తమ దేశమునకు వెళ్ళిరి. వారు వచ్చిన మార్గముగా కాకుండా వారు వేరొక మార్గము గుండా వెళ్ళినట్లుగా దేవుని యొక్క వాక్యంలో చూస్తూ ఉన్నాం. మీరు ఆలోచించండి, మీరు ధ్యానం చేయండి. వారు వచ్చిన మార్గంలో హేరోదు ఉన్నాడు. హేరోదు నక్క, హేరోదు దుర్మార్గుడు, హేరోదు వేషధారి, హేరోదు గర్విష్ఠుడు, హేరోదు నరహంతకుడు. ఇటువంటి మార్గం, ఆ మార్గముగా కాకుండా వేరొక మార్గం గుండా వెళ్ళినట్లుగా దేవుని యొక్క వాక్యంలో ఇప్పుడే మనం చదివాం. ఈ మార్గము అనే మాట నేను చెబుతున్నప్పుడు మీ మనసులు కానీ నా మనసు కానీ మన మనస్సులు కొన్ని మార్గాలపై వెళ్ళాలి. అందుకునే ఇర్మియా భక్తుడు చెప్పాడు, మీరు మార్గములలో నిలిచి చూడుడి, ఏది మేలు కలుగు మార్గమో ఆలోచించి ఆ మేలు కలిగించే మార్గంలో నడుచుకునుడి. ఆ మేలు కలిగించే మార్గం ఏమిటి అనగా యేసు ప్రభువారు చెప్పారు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును. ఆ యేసయ్యే పరలోకానికి మార్గం. ఆ యేసయ్య మార్గం గుండా వెళ్ళాలి, పరలోక ప్రాప్తి లభ్యమవుతుంది. మోక్షానికి పరలోకానికి వెళ్ళాలి అనగా యేసయ్య మార్గము అనే సత్యాన్ని, ఆ మార్గములలో నిలిచి చూడుడి. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనం మీరు చదవండి. ఆ మార్గములలో కాకుండా ఫలానా మార్గంలో వెళ్ళకూడదు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఆ మార్గం ఏమిటి అనగా కయీను మార్గం, బిలాము మార్గం, కోరహు మార్గం. కయీను మార్గం అసూయ మార్గం, కయీను మార్గం నరహత్య మార్గం, కయీను మార్గం కోపంతో కూడిన మార్గం, నీతి లేని కోపం. నీతి కలిగిన కోపం కాదు, రైచియస్ యాంగర్ అవసరమే. అందుకనే పౌలు గారు ఎఫెసీ సంఘానికి రాస్తూ ఒక మాట అన్నారు, కోపపడుడు కానీ పాపం చేయకుడి. కొన్ని విషయాల్లో బిడ్డలు తప్పు చేస్తే కోపపట్టడంలో తప్పు లేదు. కోపపడుడు కానీ పాపం చేయకుడి అన్నారు కదూ. కాబట్టి ఈ సత్యాన్ని అర్థం చేసుకోవాలి అని ప్రభు పేరిట నేను మనవి చేస్తూ ఉన్నాను. పిల్లరా, తదుపరి బిలాము మార్గం గురించి ఒక మాట నేను చదువుతాను చూడండి. పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. వ్యభిచారులను చూచి ఆశించుచు పాపము మానలేని కన్నులు గలవారును అస్థిరులైన వారి మనస్సులను మరలు కొల్పుచు లోపిత్వమందు సాధకము చేయబడిన హృదయము గలవారును శాపగ్రస్తులై ఉండి తిన్నని మార్గమును విడిచి బేయోరు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయి. బిలామును కూర్చునండి. ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించెను. అయితే తాను చేసిన అతిక్రమము నిమిత్తము అతడు గద్దింపబడును. ఎట్లనగా నోరు లేని గార్ధవము మానవ స్వరముతో మాట్లాడి ఆ ప్రవక్త యొక్క వెర్రితనము అడ్డగించెను. బిలాము మార్గము దుర్నీతి వలన కలుగు బహుమానమును పొందవలనన్న బిలాము మార్గం ఈ దినాల్లో నడవకూడదు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. సంఖ్యాకాండం 22వ అధ్యాయం నుండి 24వ అధ్యాయం వరకు మనం చదివితే ఈ బిలాము మార్గం ఎంత అపాయకరమైన మార్గమో అర్థమవుతుంది. వేషధారి తన పైకి భక్తి గలవారు వెళ్ళి ఉండి దాని శక్తిని ఆశ్రయించని బిలాము మార్గం. పైకి భక్తిగా కనపడతాం కానీ లోపల కొంపలు ముంచే దుర్లక్షణాలు జీవితంలో ఉంటాయి. చాలా విచారకమైన సంగతి. 3వది కోరహు మార్గం. సంఖ్యాకాండం 16వ అధ్యాయం మొదటి కొన్ని వచనాలు చదివితే మనకు అర్థమవుతుంది. దైవ సేవకులపై తిరుగుబడే మార్గం, అసూయతో కూడిన మార్గం, ఇతరులను పురుకొల్పి చెడును చేయించే మార్గం కోరహు మార్గం. ఈ మార్గములలో మనము నడవకూడదు పిల్లరా. వారు వచ్చిన మార్గముగా కాకుండా
వేరొక మార్గము గుండా వెళ్ళిరి. వారు వచ్చిన మార్గము హేరోదు మార్గం, వారు వచ్చిన మార్గము కయీను మార్గం వంటి మార్గం, వారు వచ్చిన మార్గము బిలాము వెళ్ళిన మార్గం వంటి మార్గం, వారు వచ్చిన మార్గము కోరహు వంటి మార్గం. ప్రియులరా, కోరహు తన యొక్క అనుచరుల మార్గం, అటువంటి మార్గము గుండా మనం వెళ్ళకూడదు. వారు మరొక మార్గము గుండా వెళ్ళిరి. మరొక మార్గంలో దేవుని సన్నిధికి భద్రత ఉంది, శాంతి సమాధానం ఉంది, సంతోషము సంతృప్తి ఉంది. ఈ దినాల్లో దేవుని మార్గాల్లో జీవిస్తూ అట్టి శాంతి సమాధానం పొందుమని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. చేతనైతే మేలు చేద్దాం, చేత కాకపోతే మెదలకుండా ఊరుకుందాం. కానీ ఇతరులకు హాని తలపెట్టవద్దు, ఇతరులకు కీడి చేయవద్దు. శక్యమైనంత వరకు విధవరాండ్రను గౌరవించాలి, పేదవారిని ప్రేమించాలి. అట్టి గొప్ప యేసుక్రీస్తు మనస్సు ఈ దినాల్లో వాక్యం విన్న ప్రతి బిడ్డకు ప్రభువారు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. క్రిస్మస్ అనగానే ఎక్కడ లేని ఆనందం. కానీ ఈ క్రిస్మస్ని ఒక విమర్శాత్మకంగా ఈ రోజుల్లో ఉన్న ప్రజలు చేసేశారు. క్రీస్తు రక్తము పరిశుద్ధమైనదా, క్రీస్తు ఎందుకు బాలుడుగా పుట్టాడు అనే ప్రశ్నలు మన జీవితాల్లో వేస్తున్నారు. ఈ ప్రశ్నలకి మనము వాక్యానుసారంగా జవాబు ఇవ్వాలి, కొన్ని సైన్స్ పరంగా మనం జవాబు ఇవ్వాలి అని మీరు ఆశ కలిగి ఉంటే యేసు అనుచరులు అనే మ్యాగజిన్ని ఈసారి మీరు తెప్పించుకోండి. కేవలం సంవత్సరానికి 200 రూపాయలే. ప్రాముఖ్యంగా సంపాదకీయంలో క్రీస్తు బాలుడుగా ఎందుకు జన్మించారు, క్రీస్తులో ఉన్న రక్తం పరిశుద్ధమైన రక్తమా అనేది వాక్యానుసారంగా సైంటిఫిక్గా కొన్ని అంశాలు రాయబడ్డాయి. అదేవిధంగా అనేక మంది మహా దైవజనులు, న్యూటన్ బాబు అంకుల్ గారు, విమలారెడ్డి గారు, జోసెఫ్ జయబాబు గారు, సుగ్నాకర్ గారు, దయా రాజగిరి ఆంటీ గారు, వీళ్ళందరూ అద్భుతమైన వాక్యాలు దానిలో సమకూర్చి రాయబడి జరిగింది. కాబట్టి ఈ క్రిస్మస్ మాసంలో మీ వాక్య పరిచర్య కొరకు ఇలాంటి సందేహాలతో ఎవరైనా మీ ముందుకు వస్తే వాక్యానుసారంగా వాక్యాన్ని ఆధారము చేసుకొని అదేవిధంగా కొన్ని సైన్స్ పరంగా కూడా మీరు వాటికి జవాబు ప్రేమపూర్వకంగా ఇవ్వగలుగుతారు. మీకు ఈ మ్యాగజిన్ కావాలంటే ఈ కింద ఉన్న ఫోన్ నెంబర్లకి మీరు ఫోన్ చేయండి, మీ అడ్రస్, మీ డీటెయిల్స్ అన్నీ వీరికి తెలియజేయండి, మీకు మ్యాగజిన్ పంపడం జరుగుతుంది. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం, మేము ఈ టీవీ పరిచర్యని ఎందుకు ప్రారంభించాం, ప్రాముఖ్యంగా తండ్రి అయిన నాన్నగారు, కీర్తిశేషులైన నాన్నగారు జోషన్న గారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విందాం. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు, నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. విన్నారు కదా, నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాలని ప్రారంభించారు, మన రక్షకుడైన యేసు ఉన్నారని, విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా. ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు, ప్రేరేపింపబడ్డవారు మీరు, వచనం వెంబడి వచ్చిన ధ్యానాలు జోషన్న గారివి, పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్ స్పర్జన్ గారివి, హీరోస్ ఆఫ్ ది బైబిల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త్ సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే, మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు. నాతో మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి. కాబట్టి మీరందరూ ఏ భారమైతే, సేవా భారమైతే నాన్నగారు గత 40 సంవత్సరాలుగా ముందుకు కొనసాగించారు, ఇప్పుడు యవనస్తులమైన మా అన్నగారు జాన్ స్పర్జన్ గారు మాపై ఉంది. కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారు, నాన్నగారిని ఆదరించారు, మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచు సెలవు తీసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.